ప్రతిక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో తాగునీటి సమస్య తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. మున్సిపల్ మంచినీటి సరఫరా ఉద్యోగులను ఆదేశించిన ఎమ్మెల్యే. ఎంపీ మిథున్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, లేని మద్యం స్కామ్ పేరుతో వేధింపులు. కూటమి ప్రభుత్వ పనితీరుపై మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ విమర్శ. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు చెలో ఢిల్లీ జయప్రదం చేయాలన్న VRSS వ్యవస్థాపక అధ్యక్షుడు పొదల నరసింహులు. తల్లికి వందనం పథకం ద్వారా మైనార్టీ విద్యార్థులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘన స్వాగతం పలికిన నేతన్నలో. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి నియోజకవర్గ పరిధిలో 7,000 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా కూటమి ప్రభుత్వం 13,000 రూపాయల తల్లుల అకౌంట్ లో జమ చేసి మైనారిటీల సంక్షేమ కోసం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేడు 33 వార్డులో కమలామరి కృష్ణ, కమలామరి కేశవ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా మాస్టర్ వీవర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ మంగళ హారతితో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేతో పాటు ఇల్లు తిరుగుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంచిపెడుతూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి తక్షణ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ ముందుకు కదిలారు. నీరుగట్టువారిపల్లి, మాయా బజార్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్య నేతలు మోడెం సిద్దప్ప, నీలకంఠ, కమలామరి కృష్ణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వివేకానంద మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సంభాషించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాఠశాల విద్యార్థులకు ఆట స్థలం కేటాయించేందుకు అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథక వంటశాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల వద్దకు పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శనీయ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పేరును గడిస్తున్నారని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ధ్వంసమైన ప్రజా పాలనను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా మదనపల్లి నియోజకవర్గంలో 7,000 మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులకు 13,000 రూపాయల చొప్పున తల్లుల అకౌంట్ లో జమ చేసి మైనార్టీల సంక్షేమం కోసం చంద్రబాబు పెద్దపీట వేశారని అన్నారు. మదనపల్లిను సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్ది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, శానిటరీ సూపర్వైజర్ వెంకట సుబ్బయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశం నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం, కేవి నాగరాజు, ఉప్పు రామచంద్ర, రామిశెట్టి వెంకటరత్నం, పవన్ కుమార్, వేణు, కమలామరి, కేశవ్, జయచంద్ర, కోళ్లబైలు ఇన్ఛార్జి శ్రీనివాస్ నాయుడు, రెడ్డి, రాయల్, చెల్ల, ఎర్రవల్లి, వెంకటరమణారెడ్డి, చౌడప్ప, జేసీబీ, వేణు, గణేష్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి, సిఓ భాను ప్రకాష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తొలి అడుగు భాగంగా 33వ వార్డులో మా బీసీ నాయకులందరూ కలిసి ఘన స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ ఐక్యతకు చాటుతూ నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్న వీళ్ళందరూ నీలకంఠన్న, కప్పల్ శ్రీరామన్న గారు, అదేవిధంగా సిద్ధప్పన్న గారు, రామచంద్రన్న గారు, అదే కమలామారి కృష్ణన్న గారు, అదేవిధంగా మా తమ్ముడు కేశవ, అదేవిధంగా చాలామంది జయ, ఇంకా పురుషోత్తం, ఇంకా చాలామంది ఉన్నారు. మన బూత్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ, సుబ్రహ్మ గారు, అందరూ ఎవరు కూడా వెనకపోకుండా చాలా బాధ్యతగా ఎండలో ఇల్లు తిరుగుతూ అన్నా వీళ్ళకి ఈ సమస్య ఉంది, అన్నా వీళ్ళకి ఆ సమస్య ఉంది అని చెప్పి ప్రజలతో మెమ్మైకమై నిత్యం పనిచేస్తున్నారు. మా కోళ్లబైల నాయకులు కూడా అందరూ వచ్చారు. అదేవిధంగా మన శేఖర్, అదేవిధంగా సీనన్న అందరూ వచ్చారు, రమేష్ రెడ్డి గారు అందరూ వచ్చారు. అదే కాకుండా మా బూత్ ఇన్ఛార్జ్ కూడా వచ్చారు. వీళ్ళందరూ ఏమంటే ఒకే ఒక్క వీళ్ళ స్ఫూర్తి మంచి పరిపాలన ప్రజలకు అందించాలి, ప్రజలకు చేతినంత సహాయం చేయాలి. ఆ క్రమంగా
నేను మా నాయకులకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు మీ ఐక్యతనే పార్టీకి మహాబలం. మీ ఐక్యతతోనే రేపు తప్పకుండా మున్సిపాలిటీ మనం చైర్మన్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాము. ఇదే కాకుండా మనము ఈ రోజైతే సుపరిపాలన భాగంగా సూపర్ 6 కానీ, ప్రజా సమస్యలు కానీ, CMRF చెక్కులు కానీ, వార్డులో ఉన్న సమస్యలు కానీ, అభివృద్ధి కానీ పూర్తిగా బాధ్యత తీసుకున్నాం. మొన్న ఎవరో చాలామంది ఎగిరెగిరి మాట్లాడినారు బెంగళూరు బస్ స్టాండ్లో. ఒక ఆమె ఇట్లా, ఇంకొక ఆయన అట్లా ఏదో చేతి ఊపి మాట్లాడినారు. మనం ఏం చేసినాం, ఆ కాలువకు వచ్చేసింది కొట్టేస్తే 100 ఏళ్ళు కాలువ. అది చాలా బాధ్యతగా సమర్థవంతంగా ఆ కాలువకు 50 మందికి పెట్టి ఫైర్ ఆఫీస్ నుంచి ఫైర్ ఇంజిన్లు తెచ్చి అవంతా ఇవి చేసి, కాలువ పొడవు ఎంత ఉంది, 12 నుంచి 15 అడుగులు ఉంది. పూర్తి స్థాయిగా క్లీన్ చేసి పక్కన కొత్త రోడ్ వేసి దానికి పార్కింగ్కి ఇప్పించి బెంగళూరు బస్ స్టాండ్కి శాశ్వత పరిష్కారం చేశాం. మాటలకు పనులకు చాలా తేడా ఉన్నాయి. ముందు మీరు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా వైసీపీ వాళ్ళకు, గతంగా నేనున్నప్పుడు కానీ ఇప్పుడు నేను చేసిన అభివృద్ధులు కానీ 10% మీరు అభివృద్ధి చేసింటే, మీ దగ్గర దాఖలాలు ఉంటే, మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురండి, ఏ వేదికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పి సభకు జై జహాన్. మాకు చాలా సంతోషము. ఎందుకంటే ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే ఈ సూపర్ 6 వల్ల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు 2,000 అట్లా పెన్షన్ వస్తానింది, ఈరోజు 4,000 చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలాగే ప్రతి ఒక్క తల్లికి వందనము కూడా ఈరోజు ఇప్పుడే మీరు చూసినారు. ఒక ఇంటిలో 5 మందికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నీరుగడ్డ వారి పల్లెనే ఇట్లా చాలా మందికి కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఎక్కడ మీద కూడా మాకు మీరు వచ్చినప్పుడు ఇంకా తెలుగుదేశం వచ్చినప్పుడు ఇంకా మాకు అన్ని వసతులు వస్తున్నాయి, అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత ముందంతా మనమంతా చూసినాం. ఇంతకుముందు 5 ఏళ్ళు నరకం అనిపించినాం. ఈరోజు ప్రతి ఒక్క చిన్న పిల్లల్ని అడిగినా, పెద్దోళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఈరోజు చంద్రబాబు వచ్చినప్పుడు ఇంకా మన రాష్ట్రం బాగుంది, మాకు రోడ్లు బాగున్నాయి, మాకు కాలువలు బాగున్నాయి. ఇంతకుముందు ఈ వాటిలో చెప్పినారు, ఒక కౌన్సిలర్ అన్నాడు, అయ్యా మాకు ఇంతవరకు ఇదే ఫస్ట్ పూజ చేయడం అన్నాడు మన ఎమ్మెల్యే గారితో. మాకు బాధ అవుతుంది. ఒక వార్డుగా కౌన్సిలర్గా ఉండి ఒక పైసా వరకు లేకుండా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేస్తుంటే ఈరోజు ఈ వార్డు తిరగడం జరిగింది. ఈ వార్డులో ఎప్పుడు వస్తారని మా చేనేత కార్మికులందరూ కూడా ఎగచూస్తున్నారు. ఇంకా రాలేదు. ప్రత్యేకంగా మన వార్డుకు వస్తారు, మిమ్మల్ని అందరినీ పలకరిస్తారు. మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే రోజు దగ్గరలో ఉంది. మీరు ఎవరు బాధపడొద్దని చెప్తా ఉన్నాం. రేపు ఇంకా పెన్షన్ కార్యక్రమం ఉన్నది. రేపు పెన్షన్ కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకుంటారు. మేము కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తాం. ఎవరికైనా రాలేదంటే విచారిస్తున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాము. అవి కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి. కొంతమందికి ఆ వీడియో పెన్షన్లు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, భర్త చనిపోయింది, అట్లాంటివి కూడా అవి కూడా వచ్చినాయి అంటున్నారు. నెక్స్ట్ మంత్ అయినా రావచ్చు, ఈ మంత్ అయినా రావచ్చు. రాకపోతే వచ్చి ఇక్కడి నుంచి అందరినీ కూడా ఎంతో ఆశ్చర్యపరిచి ప్రతి ఒక్కరి ఇంటికి పోయి అందరినీ పలకరించి అమ్మ వందనం, పెళ్లి వందనం అనే కార్యక్రమం చూసి అందరూ కూడా 5 మందికి వచ్చినారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఈరోజు అన్నను పలకరించి 500 అంటే 5 మంది కంటే ఒక ఇంట్లో ఆశామాష కాదు, అది జరుగుతుందా అని అందరూ అనుకునే టైంలో అందరికి కూడా 5 మంది 6 మంది వచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నింటినీ వివరించడం జరిగింది. ఏ ఇంటిలో సమస్యలు ఉంటే తక్షణమే సచివాలయం సిబ్బందితో మాట్లాడి ఆ సమస్యలన్నీ తీర్చడం జరిగింది. అదేవిధంగా వివేకానంద గవర్నమెంట్ స్కూల్కి వచ్చి అకస్మాత్తుగా విజిట్ చేయడం జరిగింది. అన్నగారు మున్సిపల్ సిబ్బందితో ఏమైనా సమస్యలు ఉంటే డిఈఓ సార్తో తక్షణమే ఫోన్లో మాట్లాడి ఆ యొక్క సమస్యలు తీర్చడం జరిగింది. బీన్స్ కానీ చాలా క్వాలిటీగా రైస్, సన్న బియ్యము మనం ఇళ్లలో ఎట్లా తింటామో ఆ విధంగా బియ్యం ఉంది. వాస్తవం చెప్పాలంటే పిల్లలు వాళ్ళ ఇంట్లో తిన్నట్లే, వాళ్ళ ఇంట్లో ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా పూర్తి స్థాయిగా సన్న బియ్యము. వెజిటేబుల్స్ చాలా క్వాలిటీగా స్టాండర్డ్స్ గా ఉన్నాయి. అదే బీన్స్ చాలా క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజు మేము ఇక్కడ వస్తామని ఇటుకేం చెప్పలేదు, సడన్ గా వచ్చినాం. వస్తే కూడా చాలా బాధ్యతగా వంట ఎవరైతే చేస్తున్నారో వీళ్ళకి అభినందిస్తున్నారు. వివేకానంద స్కూల్లో దాదాపు 700 పైచిలకు పిల్లలు ఉన్నారు.
వీళ్ళందరూ వీళ్ళ సమస్యలు తెలిపినారు. ఈ సమస్యలన్నీ మనం పరిష్కార మార్గంలో పెట్టినాం. తప్పకుండా ఇక్కడ పిల్లలకి గ్రౌండ్ లేదు, 15 కోట్ల స్థలం పక్కన మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారికి నోటీస్ తీసుకువెళ్ళి అది ఏమి మండి కూడా పనికిరాదు స్థలం, అది అన్ఈవెన్గా ఉంది. సో ఆ స్థలం మనం స్కూల్కి అటాచ్ చేస్తాము. తప్పకుండా పిల్లలకి మంచి వసతులు కల్పించి మంచి విద్యాభ్యాసం కల్పించడానికి, ఎందుకంటే నీరుగుట్టూరుపల్లి ఏదైతే మన చేనేత మగ్గాలు ఉండే మంచి 20,000 మంది ఉన్నారు. వీళ్ళ పిల్లలకు మంచి వసతులు కల్పిస్తే అటుపక్క ఒక వివేకానంద ఉంది, ఇటుపక్క ఒక వివేకానంద ఉంది. ఇది వచ్చి అది వచ్చి రామరెడ్డి లేఅవుట్ వివేకానంద స్కూలు, ఇది వచ్చిందే మాయాబజార్ వివేకానంద స్కూల్. దీనికి వసతులు కల్పించి వీళ్ళకి మంచి సౌకర్యాలు ఇస్తే తప్పకుండా ఇంకా ఎక్కువ పిల్లలు వస్తారు. ఇక్కడ వీళ్ళకందరికి మంచి విద్య వస్తారు. ఇది ఎప్పుడైతే లిటరసీ పెరుగుతుందో ఆ దేశం ఉన్నత స్థానం పెరుగుతుంది. ఆ విధంగా మనం తీసుకువెళ్ళాలి, అందరు సహకరించాలి. మదనపల్లి పట్టణంలో రానున్న కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. నేడు మున్సిపల్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్లో సచివాలయ ఇమ్యూనిటీ సెక్రటరీలతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి ఎద్దడి నెలకొందని, ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి పెద్ద ఎత్తున బోర్లు డ్రిల్ చేయించాలని సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తెలుగుదేశం పార్టీ నాయకులు తులసి రామకృష్ణ, మెడికల్ షాప్ రమేష్ రెడ్డి, పోతపోలు సుధాకర్, పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కమిషనర్ గారు అందరితో ఒక రివ్యూ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిగా గ్రౌండ్ వాటర్ తగ్గడం వలన నీళ్లు చాలా తగ్గుతున్నాయి. ఇప్పుడు ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో 3 రోజుల గ్యాప్ 4వ రోజు నీళ్ళు ఇవ్వాలా, దానికి ఏ విధంగా ఇవ్వాలని చెప్పి కార్యాచరణ కోసం కమ్యూనిటీ సెక్రటరీస్కి, అదేవిధంగా ఫిటర్స్కి, ఏఈకి, డిఈ గారికి, కమిషనర్ గారి పద్ధతితో మాట్లాడడం జరిగింది. దీనికి వేంపల్లి మంచి బోర్లు అన్నీ కూడా డ్రై అయిపోయినాయి. కాకపోతే ఎట్లా చేయాలో ప్లాన్ చేసి తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరాయనడానికి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అరెస్టు ఓ ఉదాహరణ అని, లేని లిక్కర్ స్కామ్ సృష్టించి అక్రమ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారని, ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తాడని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ అన్నారు. గురువారం నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎంపీ మిథున్ రెడ్డిని బెయిల్ మంజూరు కావాలని, అక్రమ కేసులు పెట్టిన కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మదనపల్లె ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం 101 టెంకాయలు కొట్టి బైపాస్ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులపైన కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని, దానిని జీర్ణించుకోలేని సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం లేని లిక్కర్ స్కామ్ సృష్టించిన ప్రజలు దృష్టి మరల్చడాన్ని ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రజలలో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా రోజుకు ఓ కథ అల్లుతూ ప్రజల దృష్టి మరల్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసుల నుంచి మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు కావాలని, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టడమే కాకుండా బైపాస్ రోడ్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శారదారెడ్డి, అనుపమ, ఈశ్వర్ నాయక్, ఆవుల మల్లికార్జున, నరసింహులు, మహేష్, శంకర్ నాయక్, జహీర్, మల్లికార్జున, చరణ్, శ్రీకాంత్, చెన్నా, సాదిక్, మధు, యూనస్, కిచార్ ఖాన్, జబీవుల్లా, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామంటూ రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుబ్రహ్మణ్య కమిటీ వేసి వాల్మీకులకు తప్పక ఎస్టీలో చేరుస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని మోసం చేశారని, అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తాము అధికారంలోకి రాగానే వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఏడాది గడుస్తున్నా ఆ ఊసే ఎత్తలేదన్నారు. అయితే తాము అసెంబ్లీలో ఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపామని, అక్కడ బిల్లు పాస్ కావాల్సిందని టీడీపీ పెద్దలు చెబుతున్నారన్నారు. అయితే కేంద్రం ఎందుకు ఎస్టీ బిల్లును పునరుద్ధరణ చేయలేదని తెలుసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 4వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ నందు అన్ని రాష్ట్రాల వాల్మీకి బిడ్డలతో కలిసి మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం, ప్రతి పల్లె, పట్టణం, మండల కేంద్రాల నుంచి వాల్మీకి బిడ్డలు తరలివచ్చి తమ హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో తమకు సానుకూల స్పందన రాకపోతే తిరిగి విజయవాడలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు. తమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉందని, మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో ఎస్టీ సాధన ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి విజయ్ మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు తరగొండ రఘు, నియోజకవర్గ గౌరవాధ్యక్షులు డేగల రామకృష్ణ, కట్టబావి మధు, ప్రొద్దుటూరు కమలాకర్, పసుపులేటి సూరి, మేకల భరత్, మేకల గుర్రప్ప, టి శంకర తదితరులు పాల్గొన్నారు. కాబట్టి చెల్లో ఢిల్లీ కార్యక్రమానికి ప్రతి రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఉన్న వాల్మీకులను కూడా రమ్మని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎస్టీ జాబితా అనేది ఖచ్చితంగా పెద్దలు కానీ కూడా మాకు చాలా ఇబ్బంది కలిగించిన రాజకీయ పార్టీ చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే సుబ్రహ్మణ్య కమిటీ వేసి మేము వస్తానే మేము వాల్మీకులు ఎస్టీ జాబితా చేస్తామని చెప్పి వాళ్ళ కోసం చేయడం జరిగింది. అదే వైఎస్ఆర్ పార్టీ అయితే శ్యామల ఆనంద్ కుమార్ గారిని పిలిపించి ఈ వాల్మీకి సర్టిఫికెట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి తేల్చి అంతా చెప్తే కూడా 4 జిల్లాల్లో ఎస్టీలో చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ వైఎస్ఆర్ పార్టీలో మాకు మోసం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ గారు అయితే వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణ చేస్తాం ఖచ్చితంగా చెప్పి మాకు దాని గురించి తెలుసు అని చెప్పి మాకు వాల్మీకులందరికీ కూడా ఓట్లు వేయించడం జరిగింది. మాకు ఇద్దరు కూడా వాల్మీకుల గురించి, ఇద్దరు కూడా వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణ గురించి ఎవరు మాట్లాడడం లేదు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఖచ్చితంగా మేము ఇప్పుడు చెలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రతి వాల్మీకి బిడ్డలను కూడా రమ్మంటున్నాం. వచ్చిన తర్వాత అక్కడ చంద్రమందిర్ దగ్గర మేము ఒక ధర్నా నిర్వహించి మేము మా ఆవేదన మొత్తం కూడా ఎస్టీ జాబితా పునరుద్ధరణ ఏమైందని చెప్పి, మా ఫైల్ పోయినాదా లేదని చెప్పి మేము అక్కడ మా వాల్మీకి ఢిల్లీ వాల్మీకులందరూ మేము కలుసుకొని పార్లమెంట్లో ఉన్న అధికారులంతా కలిసి ఫైల్ పోయిందా లేదో కనుక్కొని రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత విజయవాడలో దాదాపు 1 నెల రోజు అక్కడే ఉండి ఎస్టీ పునరుద్ధరణ కూడా ఉద్యమాలు ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామ స్థాయిలో నుండి కేంద్ర స్థాయి వరకు కూడా వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణ కావాలని కోరుతున్నారు. లేని పక్షంలో దాదాపు ఇప్పుడు జరిగిన వైఎస్ఆర్ పార్టీకి అయితే, కాంగ్రెస్ పార్టీకి అయితే, తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగా కాకుండా చంద్రబాబు మీద మాకు నమ్మకం ఉంది, ఎస్టీ పునరుద్ధరణ చేస్తానని చెప్పి చాలా నమ్మకం ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఢిల్లీకి వస్తాం, విజయవాడలో కలుస్తాం. కలిసిన తర్వాత ఖచ్చితంగా చేయకపోతే కన్నా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సమావేశం వెళ్ళేస్తూ ఈ అవకాశం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రానికి టీసీఎస్ రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయడం చూస్తుంటే రాష్ట్రంలో పెట్టుబడులను, పరిశ్రమలను రానివ్వకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. పరిశ్రమలను ఆకర్షించేందుకు నామమాత్రపు ధరతో భూమిని కేటాయించి రాష్ట్ర అభివృద్ధి మరియు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని విమర్శించడం మంచి పద్ధతి కాదని వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాము. పెట్టుబడులు ఆకర్షించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకులకు, కంపెనీలకు మెయిల్లు పెడుతూ రాక్షసుల లెక్కన అడుగడుగునా అడ్డుపడే వైకాపా ఎంత ప్రయత్నించినా ఇక రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోలేరు అని మదనపల్లి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నాదెల్ల అరుణ్ తేజ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్పురి రమేష్, ఆయుబ్ బాషా, జశ్వంత్, రాజేష్ పాల్గొన్నారు. లూలు మాల్ కానీ, టీసీఎస్ కానీ అనేక కంపెనీల కోసం
నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఎంతో కష్టపడి వారి రాష్ట్రంపై గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం లేకుండా ఎన్నో కంపెనీలు వెళ్ళిపోతే ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టపడి కంపెనీలు తీసుకుని వస్తుంటే మీరు వైసీపీ నాయకులు కోర్టుకు వేయడం, నిన్న హైకోర్టు స్పష్టంగా చెప్పింది 90 పైసలకు లీజుకి ఇచ్చారంటే అది కేవలం అభివృద్ధి కోసమే, ఉపాధి వస్తుందని ఇచ్చారు కానీ ఎవరికి బినామీలకు కానీ అటువంటివి ఇవ్వలేదు, భూములు ఇవ్వలేదని హైకోర్టు క్లియర్ గా ఇచ్చింది. దీనికి సందర్భంగా ఈ రోజు యువత తరఫున క్లియర్ గా చెప్తున్నాం. మదనపల్లిలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 90 పైసలకు భూములు ఇచ్చారంటే కేవలం అభివృద్ధి కోసం, ఉద్యోగాల కోసమే ఇచ్చారని స్పష్టంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ అభివృద్ధిని ఒకవైపు ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని, అలాగే ఇలాంటి పనికిరాని కార్యక్రమాలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొక విషయం ఏమంటే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరియు ఉద్యోగ అవకాశాలలో అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో రాష్ట్రంలో లూలు మాల్ మరియు టీసీఎస్ కంపెనీలను అభివృద్ధి కోసం వాళ్ళకు ఆహ్వానిస్తే వాటిని అడ్డుకునేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నిస్తుంది. గతంలో వీరిని వాళ్ళు అడిగిన ధనాలు కానీ వాళ్ళకు సులాభం వైఎస్ఆర్సీపీ వాళ్లకు సులాభాలు చేకూర్చలేదనే ఉద్దేశంతో వాళ్ళను రాష్ట్రం నుంచి తరిమేసి అభివృద్ధిని అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ అప్పటి ప్రభుత్వం, ఇప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు వైసీపీ ప్రభుత్వం బాబు మోసం అనే కార్యక్రమం జనాలకు తీసుకుపోతున్నారు. దేంట్లో మోసం అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. జనాలకు ఇచ్చిన ప్రస్తుతానికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదా, గ్యాస్కి డబ్బులు వేయలేదా, అదే మాదిరిగా తల్లికి వందనం పథకం అందిస్తున్నాం. దేంట్లో మోసం? మీలాగా పైన వర్కులు చేసి బిల్లులు పెట్టుకుని, దొంగ బిల్లులు పెట్టుకొని మా కోట ప్రభుత్వం అలా చేయలేదు. ఇప్పుడు సాక్ష్యం, మదనపల్లిలో సాక్ష్యం, ఎవరికైనా వైసీపీ నాయకుడికి డౌట్ ఉంటే ఒకసారి అందరినీ కెనాల్ వైపు వెళ్ళిరండి. అభివృద్ధి మన తెలుగుదేశం పార్టీదా లేదంటే గతంలో అవినీతి పరుల్దా అని మీకు అర్థం అవుతుంది. మీకు నోరు ఉందని చెప్పి, స్వేచ్ఛ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఇక్కడ చూసి ఎవరు ఊరుకోరు. మేము యువత తరఫున దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మీరు ఈ అభివృద్ధి ఏదైనా చేసింటే జనాలు చెప్పండి. అభివృద్ధి చేయకుండా, రోడ్లు వేయకుండా అసలు పట్టణంలోని అమ్మచెరువు మిట్టనందు గల వెలుగు ప్రత్యేక పాఠశాల సేవా కార్యక్రమాల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మదర్ తెరెస్సా మానస పుత్రిక అని కస్తూరిబా పాఠశాల ఉపాధ్యాయులు ప్రశంసించారు. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి వచ్చిన కస్తూర్బాయి పాఠశాలల ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రముఖులు గురువారం వెలుగు సంస్థను సందర్శించి అక్కడ వృద్ధులు, దివ్యాంగ చిన్నారులకు అందుతున్న సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు. రంగారెడ్డి బీటీ కాలేజ్ డైరెక్టర్ గ్రీన్ వ్యాలీ మొహమ్మద్ ఖాన్, కరుణాకర్, చంద్రశేఖర్ రెడ్డి, గుంపు భాను ప్రకాష్, అమర్నాథ్, రామ్మూర్తి, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ మరియు మరెన్నో జిల్లాల ఉపాధ్యాయుల బృందాలు వెలుగు పాఠశాలను సందర్శించారు. వెలుగు సంస్థ అందిస్తున్న సేవలను వారు పరిశీలించి ఎంతో మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వెలుగు ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ లీనా కుమారి ప్రత్యేక పాఠశాల నిర్వహణ, రోజువారీ పట్టిక వివరాలు, పాఠశాల యొక్క కార్యకలాపాల గురించి వివరించారు. ప్రత్యేక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు, ఆటలు, ఇతర ప్రతిభను చూసి ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. పిల్లల ప్రదర్శనలు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారు వెలుగు విద్యార్థుల స్ఫూర్తిదాయక గాథలపై ప్రశంసల వర్షం కురిపించారు. అదేవిధంగా వెలుగు వృద్ధాశ్రమ కార్యకలాపాలను వెలుగు సామాజిక కార్యకర్త గీత వివరించారు. వార్డెన్ స్వీటీ కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులను అభినందిస్తూ వెలుగును సందర్శించిన ప్రతి ముఖ్య అతిథికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వెలుగు కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి అతిథులకు శాలువాలతో మొమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు.
మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు 3వ IEEE అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ICD-SNS 2025 కల్పతరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టిప్ టూర్ లో జరిగిన కార్యక్రమంలో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ పవన్ కుమార్ మరియు సి శ్రీనివాస్ సహాయ సహకారంతో విద్యార్థులు చేసిన ప్రాజెక్టు పరిశోధకులు ప్రశంసలు అందుకుంటున్నాయని ఆయన అన్నారు. బీటెక్ త్రిబుల్ చివరి సంవత్సరం చదువుతున్న వి లోకేష్ కుమార్ రెడ్డి, షేక్ మహమ్మద్ బాషా, ఏ పుణ్యవతి ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ చార్జ్ ఎస్టిమేషన్ ఫర్ ఇంటరాక్టివ్ ఈవీ బ్యాటరీస్ యూజింగ్ టెంపరేచర్ డిపెండెంట్ కాల్మన్ ఫిల్టరింగ్ అనే అంశంపై పేపర్ పరిశోధనకు ప్రశంసా పత్రాలను అందజేసినట్లు ఆయన అన్నారు. ప్రస్తుత కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి బ్యాటరీల సమర్థవంతమైన నిర్వహణ అత్యంత కీలకమైంది. ముఖ్యంగా బ్యాటరీల స్టేట్ ఆఫ్ ఛార్జ్ ను ఖచ్చితంగా అంచనా వేయడం, వాటి పనితీరు, భద్రత మరియు దీర్ఘాయుష్ను నిర్ధారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ దిశగా విద్యార్థుల బృందం ఉష్ణోగ్రత ఆధారిత కాల్మాన్ ఫిల్టరింగ్ విధానాన్ని ఉపయోగించి గ్రిడ్ ఇంటరాక్టివ్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల కోసం సమగ్ర SOC అంచనా విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ కొత్త పద్ధతి ద్వారా ఉష్ణోగ్రత మార్పులు బ్యాటరీ ప్రవర్తనపై చూపే ప్రభావాన్ని ఖచ్చితంగా విశ్లేషించవచ్చు. SOC అంచనాలో అధిక నిశ్చితంగా సాధ్యమవుతోంది. గ్రిడ్తో అనుసంధానం చేసుకునే ఈవీలు మరియు సమర్థవంతంగా విద్యుత్ వినియోగం చేయగలవు. అలాగే బ్యాటరీ జీవనకాలం పెరిగి వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు అందుతాయి. విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి సాంకేతికతను వాడడం ద్వారా భవిష్యత్తులో స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్, కార్బన్ ఉద్గారాల తగ్గింపు మరియు సుస్థిరమైన రవాణా విధానాల కోసం బలమైన పునాది వేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాథెల్లా మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.